నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన ఊరు మనం వచ్చాను యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మనం వచ్చేసి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమన్నపల్లి గ్రామంలో మరి అతి పురాతనమైన శివాలయాన్ని మరి పైనే మరి చెరువు కూడా ఇక్కడే ఉంది. చెరువు పారి దగ్గర శివాలయం ఉంటే చాలా గొప్పదని మరి పురాణాలు మరి చెప్పడం జరుగుతుంది. ఎంతో మహానుభావులు చెప్పడం జరిగింది. పారే ఏరు దగ్గర చెరువు నిలువ దగ్గర మరి తూము కూడా నిండి ఇక్కడికి వెళ్ళిపోతుంది కనుక ఈ శివాలయం చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఎన్నో కష్టాలు పడి ఓసారి డబ్బులు ఉన్న కోట్లు ఉన్నా కూడా ఆదాయాలు నిర్మించడం సాధ్యం కాదు. డబ్బులు పుష్కలంగా ఉన్నా కూడా ఆదాయాలు కట్టాలంటే ఎవరు సహకరించారు, విధి సహకరించాడు, దేవుడు కూడా సహకరించాడు. మరి ఇక్కడ మరి శ్రీనివాసు మరి మాధవి పుణ్యదంపతులు, శ్రీనివాసరెడ్డి మాధవి పుణ్యదంపతులు, మరి అదేవిధంగా చంద్రారెడ్డి మమత పుణ్యదంపతులు, మరి అదేవిధంగా రాజారెడ్డి వారి ధర్మపత్ని మంజుల పుణ్యదంపతులు, వారి మాతృమూర్తి అయినటువంటి అనసూయమ్మ గారు, మరి వారి సమక్షంలో వారి తల్లి గారి కళ. ఎందుకంటే వారికి నిన్న వారితో మాట్లాడని చాలా బాధపడ్డారు. మరి ఒక తల్లికి ఏమిస్తే సంతోషం అంటే ఆమె గుడి కట్టాలని చాలా కోరిక ఉండే. ఆ కోరికను ఈ రోజు నిన్న నుంచి గత 2 రోజుల నుంచి వేద మంత్రాల మధ్య అనేక అవంతరాలు దాటుకొని కూడా మరి ముందుకొచ్చి వారి ముగ్గురు అన్నదమ్ములు కూడా కలగలిసి వాళ్ళ అమ్మకు ఒక మంచి కానుకగా ఒక ఆలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయము. మరి ఇంతటి ఘనకార్యాన్ని వారు దిగ్విజయం ముగించినందుకు ఒక 2 నిమిషాల వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మరి జయశ్రీరామన్న, మీ పేరు? నా పేరు చంద్రారెడ్డి. ఈ ఆలయం నిర్మించడానికి మీకు ఇన్ని రోజులు సమయం ఎందుకు పట్టింది? ఎట్లా అనిపిస్తుంది మీకు నిర్మాణం అయిపోయిన తర్వాత? సమయం అంటే కానీ అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. సరే అన్ని అనుకూలించడం వల్ల ఈ టైంకి పూర్తి చేయగలం. ఇంకా కొత్త నిర్మాణం కూడా ఉంది. దాన్ని మీద పని కూడా పూర్తి ఇంకా ఎంత సమయం తీసుకుంటున్నారు మీరు? ఇక సమయం అంటూ చెప్పలేం కానీ అతి తొందరలో విడతల వారిగా చేసేస్తారు. విడతల వారిగా తప్పకుండా పూర్తి చేస్తాం. ధన్యవాదాలండి. మరి వారి పెద్ద కొంచెం ముందు మా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి గత 2 రోజుల నుంచి ఇక్కడే దగ్గర ఉండి కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఆలయం ఎన్ని రోజుల నుంచి నిర్మాణం చేపట్టాలనుకున్నారు? చివరికి ఏ విధంగా సక్సెస్ గా ముందుకు వెళ్ళారు? దాదాపు 1 year గా కట్టుకునే ఉన్నాము. ఇప్పటికి దాదాపుగా అయిపోయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, వాటికి కొంచెం టైం. ఇప్పటికీ 1 year అవుతుంది కాబట్టి దేవునికి ఎలాంటి పూజలు లేవు. దానికోసం అని ఇప్పుడు శివరాత్రి దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూగా మరి పూజలు నడుస్తూనే ఉంటాయి. ధన్యవాదాలండి. మరి వారి పోతూ ఇక్కడ మనకు శ్రీనివాసరెడ్డి వారి పెద్ద తమ్ముడు వారి పక్కనే మరి చిన్న ఉన్నారు. మరి వాస్తవానికి ఈ కాలంలో అన్నదమ్ములు అంటేనే వాళ్ళిద్దరు కూడా ఇంకా ఏ పంపకాలు కూడా జరగలేని వాళ్ళ అమ్మ చెప్పింది. వాస్తవానికి ఇది చాలా మంచి విషయము. మరి మీరు చెప్పండి సార్, ఈ ఆలయం గత 2 రోజుల నుంచి చాలా ఇబ్బంది అంటే మంచిగా బ్రహ్మాండంగా వేదమంత్రం అంటే పూర్తి అయింది. దేవుడు చాలా సంతోషం. మాకే కాక గ్రామ ప్రజలకి రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుడి నిర్మాణం పూర్తి కావడం, అలాగే విగ్రహ ప్రతిష్టాపన జరగడం, అందుబాటులోకి రావడం మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా ఏదైతే జరగాల్సి ఉన్నాయో అది త్వరలోనే జరిపిస్తామని మా బ్రదర్ చెప్పినట్టుగా చేసాము. అందరికి సంతోషం. ధన్యవాదాలండి. మరి